ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు. ఎలా ఉన్నారు? మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మేము అనుదినం ప్రార్థిస్తున్నాం. మీరు కూడా మన యొక్క CMW మినిస్ట్రీస్ కోసం ప్రార్థిస్తూ ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 37వ కీర్తన 4వ వచనాన్ని మనం చూద్దాం. Psalm chapter 37 verse 4. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. Delight yourself in the Lord and he will give you the desire of your heart. ప్రియమైన వారలారా, దేవుడు చాలా సుస్పష్టంగా ఈ ఉదయకాలను మనతో మాట్లాడుతున్నారు. ఏమని అంటే, నీ యొక్క హృదయ వాంఛని దేవుడు తీరుస్తానంటున్నాడు. చాలా మంది మన యొక్క ఆశలు తెలుసు, మన యొక్క కోరికలు తెలుసు, కానీ ఈ లోక ప్రజల కంట ఎగ్జాక్ట్గా మనకేం కావాలి, ఖచ్చితంగా మనకేం కావాలనేది ఎవ్వరు కూడా పసికట్టలేరు. ఎందుకంటే మన హృదయంలో ఉన్న ఆలోచన ఒక రకంగా ఉంటే వాళ్ళు అనుకుంది ఒక రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీ కుమారుడికి నువ్వేదో అడిగావు, నీ కుమార్తెని నువ్వేదో అడిగావు, లేదా నీ భర్తను నీ భార్యను నువ్వేదో అడిగావు. వాళ్ళు పూర్తిగా నిన్ను అర్థం చేసుకోలేరు, పూర్తిగా నువ్వు అడిగింది ఇవ్వలేరు. అది ప్రేమ కావచ్చు, అది నువ్వు కోరుకున్నటువంటి ఒక వస్తువు కావచ్చు, అది నువ్వు అడుగుతున్నటువంటి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా కావచ్చు. అయితే ఒక మనిషి ఇంకొక మనిషి హృదయ వాంఛను ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేడు. కానీ దేవుడు అంటున్నాడు, అమ్మా నీ హృదయ వాంఛ నాకు తెలుసు. ఈరోజు ఈ మాటలు వింటున్నా నీతోనే దేవుడు అంటున్నాడు, నీ హృదయ వాంఛ నాకు తెలుసు. నువ్వు దేనికోసం అయితే పరితపిస్తున్నావో, ఏది కావాలి నీ జీవితంలో అని అనుకుంటున్నావో, దానిని నేను నీ జీవితంలో చేస్తాను, దానిని నీ జీవితంలో నేను నెరవేరుస్తానని దేవుడు అంటున్నాడు. ఏంటి నీ హృదయ వాంఛ? ఈరోజు మనుషులు బహుశా నేను పట్టించుకోవట్లేదేమో, నీ హృదయాన్ని ఎరిగిన వ్యక్తి ఇంతవరకు నీకు కనపడలేదేమో, నీ హృదయంలోని లోతులు ఎవ్వరికి తెలియకపోవచ్చు, కానీ మన యేసయ్యకి తెలుసు. ఆయన హృదయాన్ని ఎరిగిన దేవుడు, ఆయన నీ హృదయాన్ని చూస్తున్న దేవుడు, నీ బాధని చూస్తున్న దేవుడు, నీ కష్టాన్ని చూస్తున్న దేవుడు. నువ్వు హృదయంలో కుమిలిపోతున్నావు, నువ్వు హృదయంలో దుఃఖిస్తున్నావు, నీ హృదయంలో ఏం చేయాలా అని నీలో నువ్వే కృంగిపోతూ తపన పడుతున్నావు. అయితే దేవుడు చూస్తున్నాడు. అందుకే అంటున్నాడు దేవుడు, ఈరోజు నీ హృదయ వాంఛను నేను తీరుస్తాను, నువ్వు అనుకున్న కార్యాన్ని నేను జరిగిస్తాను, కంగారు పడకు, భయపడకు, మనుషులు నేను పట్టించుకోకపోయినా పర్లేదు, నేనున్నాను అనే భరోసాను దేవుడిస్తున్నాడు. అయితే ఆయన ఆ కార్యము జరిగించాలి అంటే, ఆయన అద్భుత కార్యాన్ని మనకు కోరుకుంది మన జీవితంలో చేయాలి అంటే, మనం ఒకటి చేయాలంట, మనము దేవుణ్ణి బట్టే సంతోషించాలి. హల్లెలూయా. దేవుణ్ణి బట్టి సంతోషించే వారిగా మనం ఉండాలా. చాలాసార్లు ఈ లోకాన్ని బట్టి మనం సంతోషిస్తుంటాం, వ్యక్తులను బట్టి సంతోషిస్తుంటాం, మనకి కలిగిన దానిని చూసుకొని మురిసిపోతూ సంతోషిస్తుంటాం. కానీ ప్రభు ఏమంటున్నారు అంటే, నువ్వు నన్ను బట్టి సంతోషించు, నీవు నా వాక్యం చదువుటలో ఆనందించు, నాకు ప్రార్థన చేయుటలో నువ్వు ఆనందించు, సంతోషించు, నా సన్నిధికి వచ్చి ఆ ప్రార్థించుటలో నువ్వు సంతోషించు. ఇవి చేస్తే నీ జీవితంలో దేవుడు ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. ఈరోజు మనుషులను బట్టి నువ్వు సంతోషించుకో, నీ కుమారులు నీ కుమార్తెలను బట్టి నువ్వు సంతోషించాల్సిన అవసరం లేదు. అఫ్ కోర్స్ వాళ్ళ యొక్క ఘనత వస్తే మంచిదే, కానీ దాన్ని బట్టి నీ కోరికలు నెరవేరవంట. కేవలము దేవుని బట్టి సంతోషించడం వల్ల, ఆయనలో ఆనందించుట వలన, ఆయనలో పూర్తిగా లీనమైపోయి ప్రభు నాకున్నాడు, నాకే సమస్యనైనా తీరుస్తాడనే విశ్వాసంతో, నమ్మకంతో ప్రతిదీ కూడా ఆయన పైన భారం మోపుతూ నువ్వు అనుకోవడం వలన దేవుడు ఆ కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఆమెన్. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని బట్టి సంతోషించండి. ఆయన నీ యొక్క ప్రతి హృదయ వాంఛను తీర్చబోతున్నాడు. ఆమెన్. ప్రార్థిస్తాను. మహోన్నతుల స్తోత్రాలు, జీవం కలిగిన తండ్రి వందనాలు. మిమ్మల్ని బట్టి సంతోషిస్తే మా హృదయ వాంఛలు తీర్చబడతాయి, మిమ్మల్ని బట్టి ఆనందిస్తే మా కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి తండ్రి. అయ్యా ఉన్నాయన, మాకు తెలిసిన వారు, నా బంధువులు, నా ఆత్మీయులు కూడా నా హృదయ వాంఛను ఎరగలేకపోయారు, కానీ నువ్వు ఎరిగి ఉన్నావు అని మాట్లాడారు.
బిడ్డలు ఏ హృదయ వాంఛను కలిగి ఉన్నారో, ఏ ఆలోచనతో ఉన్నారో, ఏ సమస్యతో ఉన్నారో, ఏది వారి జీవితంలో ఈరోజు జరగాలి అని అనుకుంటున్నారో ఆ కార్యాన్ని జరిగించబోతున్నందుకు అయ్యా మీకే వందనాలు. వారికి ఉన్న బలహీనతల నుంచి విడిపించండి, ఆర్థిక కష్టాల నుంచి విడిపించండి, ఆయా సమస్యల నుంచి విడిపించండి. ప్రతి విషయంలో మీరే తోడై ఉండి కాచి కాపాడి నడిపించమని, మహిమ పొందుకోమని యేసునామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక.